ప్రముఖ సినీ నటి సమంత పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. రాజ్ నిడుమోరుతో పెళ్లికి సమంత సిద్ధమయ్యారట. కోయంబత్తూరులో పెళ్లి చేసుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈషా యోగా సెంటర్లో వీరి వివాహం జరుగుతోందని, కాకపోతే ఎవరికి పెద్దగా చెప్పలేదని, పెద్దగా ప్రచారం చేసుకోకుండా, ఎవరిని ఎక్కువ మందిని ఇన్వైట్ చేయకుండా క్లోజ్ పీపుల్తో మాత్రమే ఈ పెళ్లి చేసుకుంటున్నారు, క్లోజ్ పీపుల్ సమక్షంలో మాత్రమే ఈ పెళ్లి చేసుకుంటున్నారు అంటూ తెలుస్తుంది. ఈ మధ్య కొన్ని రోజులుగా సమంత రాజ్ నిడుమోరు మధ్య రిలేషన్ నడుస్తోంది అంటూ వార్తలు చక్కర్లు కొట్టడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో దివాళీ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, ఈ మధ్య కాలంలో సమంత చేసినటువంటి ఒక పోస్ట్ కూడా మనం చూసాం. బెస్ట్ పీపుల్తో బెస్ట్ థింగ్స్ నేను ఎంజాయ్ చేస్తున్నాను, బెస్ట్ టైంని, డిఫికల్ట్ టైం అంతా నేను ఫేస్ చేశాను, చాలా స్ట్రాంగ్గా నేను మూవ్ ఆన్ అయ్యాను, ఆ సమయంలో నాతో ఉన్న కొంతమంది బెస్ట్ పీపుల్తో బెస్ట్ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఐఎమ్ హ్యావింగ్ గుడ్ టైం అంటూ సమంత ఈ మధ్య చేసినటువంటి ఒక పోస్ట్ సంచలనంగా మారింది. అప్పుడు కూడా రాజ్తో చాలా క్లోజ్గా ఉండడం కానీ, రెగ్యులర్గా రాజ్తో కొన్ని అప్డేట్స్ వస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. రాజ్ ఈజ్ వెరీ పాపులర్, మనందరికీ తెలిసిందే. ఈ మధ్యనే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కూడా రిలీజ్ అయింది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్కి రాజ్ డైరెక్టర్, అలాగే మరికొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా అతను డైరెక్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేశారు, మంచి రోల్ ఒకటి చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడడం, అది ప్రేమగా మారింది అంటూ చెప్తున్నారు. అప్పటికే సమంత డిప్రెషన్తో డీల్ చేస్తున్నారని, అప్పటికే తనకి నాగ చైతన్యతో తను సపరేట్ అవ్వడం, అక్కడ ఆ సమయంలో తను బాగా డిప్రెస్డ్గా ఉండడం, మెంటల్గా చాలా సఫర్ అవుతున్న సమయంలో రాజ్ తనకి పరిచయం అవ్వడం ఆ వెబ్ సిరీస్ షూటింగ్లో. ఆ తర్వాత వారిద్దరూ క్లోజ్ అవ్వడం, అప్పటి నుంచి వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటున్నారంటూ వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. రెగ్యులర్గా ఏవో ఒక పోస్టులు పెడుతూనే ఉన్నారు. సమంత రాజ్ నిడుమోరుతో ఉన్నటువంటి ఫొటోస్, అలాగే దివాళీ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మధ్య పెట్టినటువంటి కొన్ని ఫొటోస్ కూడా క్లోజ్ పీపుల్ అండ్ వెరీ బెస్ట్ పీపుల్ అంటూ, బెస్ట్ మూమెంట్స్ అంటూ తను చేసినటువంటి పోస్టులు కానీ ఇవన్నీ చూసాం మనం. ఈ నేపథ్యంలో మరోవైపు శ్యామలాది, తను రాజ్ యొక్క ఎక్స్ వైఫ్, తను చేసినటువంటి ఒక పోస్ట్ నేను మీకు చూపిస్తున్నాను. డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ, ఇదే సందర్భంలో ఓ పక్క సమంత రాజ్కి సంబంధించి పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న సమయంలో, మరోవైపు రాజ్ ఎక్స్ వైఫ్ చేసినటువంటి పోస్ట్ మనం చూస్తున్నాం. రాజ్ ఎక్స్ వైఫ్ చేసినటువంటి పోస్ట్ మనం చూస్తున్నాం, డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ. సో తాను వీళ్ళని ఉద్దేశించే తను ఈ పోస్ట్ చేశారు అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద ట్రెండింగ్గా ఉంది ఈ పోస్ట్. తాను పెట్టినటువంటి ఒక స్టోరీ సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది. సమంతాని రాజ్ను ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారు అంటూ పెద్ద చర్చ నడుస్తుంది. అయితే ఎందుకని ఈ విషయం అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు అనే చర్చ వస్తుంది. అంటే గతంలో పెళ్లి చేసుకున్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని చాలా పెద్ద ఈవెంట్గా చేయడం మనం చూసాం, చాలా గ్రాండ్గా, చాలా లావిష్ లగ్జరియస్గా చేయడాన్ని మనం చూసాం. మరి ఈసారి ఎందుకని ఇలా చాలా సైలెంట్గా చేసుకుంటున్నారా అనే ప్రశ్న వచ్చినప్పుడు అవుననే సమాధానం వస్తుంది. అంటే పెద్దగా హడావడి చేయకుండా, అందరితో మాకేం అవసరం లేదు, మా మంచి కోరుకునే ఆ నలుగురు మా చుట్టూ ఉంటే చాలు అన్న ఉద్దేశంతో చాలా క్లోజ్ పీపుల్తో, అందులోనూ సమంత డివోషనల్గా బాగా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆ దైవ సన్నిధిలోనే పెళ్లి చేసుకోవాలని, ఈషా సెంటర్లో పెళ్లి చేసుకుంటే, తమిళనాడు కోయంబత్తూరులో ఉన్న విషయం మనకు తెలిసిందే, ఈషా ఫౌండేషన్. సో అక్కడ పెళ్లి చేసుకోవాలి, చాలా ప్రశాంతంగా మంచి జీవితం కోసం ఈ వేలో వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచనలో సమంత రాజ్ ఉన్నారని. సో రాజ్కి ఇది సెకండ్ మ్యారేజ్, సమంతకి సెకండ్ మ్యారేజ్. ఇద్దరు కూడా, అటు రాజ్ తన వైఫ్తో విడిపోయారు, ఇటు సమంత తన గతంలో చైతుతో విడిపోయిన విషయం మనకు తెలిసింది. సో ఇలా వీరిద్దరూ ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో పెద్దగా హడావడి చేసి ప్రపంచానికి ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, మా జీవితాలు సంతోషంగా ఉండడం ముఖ్యం. అండ్ ఆ దేవుడి సన్నిధిలో ఈషా ఫౌండేషన్ అంటే సహజంగా అందరికీ ఉన్నటువంటి ఒక వ్యూ ఈ విషయంలో, ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగాను, అలాగే చాలా ప్రశాంతమైనటువంటి ప్లేస్గాను, ఒక ట్రాన్స్ఫర్మేషన్కి ఒక మంచి ప్లేస్గా చెప్తూ ఉంటారు చాలామంది. అంటే ఆరోగ్య సమస్యలతో ఉన్న, మానసిక సమస్యలతో ఉన్న, ఏ సమస్యలతో ఉన్నా సరే వాటి నుంచి ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోరుకునేవాళ్ళు అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి వస్తూ ఉంటారు. సో అలాంటి ప్లేస్లో చేసుకుంటే వాళ్ళ జీవితాలు కూడా ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది మన జీవితాల్లో. అది ఒక సింబల్గా కనిపిస్తుంది ట్రాన్స్ఫర్మేషన్కి. సో అందుకని అలా ఆలోచించి
ఇలా పెళ్లి చేసుకుంటున్నారా, ఈషాలో చేసుకుంటున్నారా, అతి తక్కువ మందితో మాత్రమే అక్కడ పెళ్లి జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సో ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. ఇండస్ట్రీలో కూడా కొంత చర్చ జరుగుతున్నప్పటికీ ఎవరికి క్లారిటీ ఉండడం లేదు. బట్ ఈ విషయం లీక్ అయిందంటూ తెలుస్తుంది అసలు విషయం. మరోవైపు ఇదే సమయంలో రాజ్ ఎక్స్ వైఫ్ కూడా ఒక పోస్ట్ చేయడం, డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ. అంటే ఈ ఉద్దేశం ఏమై ఉండొచ్చు రాజ్ ఎక్స్ వైఫ్? సమంత రాజ్ గురించి చాలా సందర్భాల్లో వార్తలు వస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా గతంలో శ్యామల రెస్పాండ్ అవ్వలేదు ఈ విషయం మీద పెద్దగా డైరెక్ట్గా. చాలామంది అడిగారు వాళ్ళిద్దరి మధ్యలో ఏమైంది అని. మరోపక్క రాజ్కి శ్యామలకి మధ్యలో ఏం జరిగింది అనేది కూడా చాలామంది డిస్కస్ చేసుకున్నారు. బట్ ఓవరాల్గా పెద్దగా ఇప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు పెళ్లి సందర్భంలో ఒకసారిగా ఇలాంటి ఒక పోస్ట్ పెట్టడంతో వీళ్ళని ఉద్దేశించే పెడుతున్నారేమో, అంటే తను కంఫర్టబుల్గా లేదా ఈ మ్యారేజ్ విషయంలో, తన అంత పూర్తిగా అంగీకరించలేదా, లేకపోతే ఇంకేదైనా ఇది కరెక్ట్ ఇది కాదని తను అనుకుంటున్నారా అని చాలా రకాల చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? అసలు దీంట్లో మీకు ఏదైనా సమాచారం ఉందా మీకు తెలిసి అబౌట్ మ్యారేజ్ ఆర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చ గురించి? కానీ మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. అండ్ మనతో రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఒకసారి రవిచంద్రతో కూడా మాట్లాడదాం. రవిచంద్ర, మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? నిజంగానే సమంత రాజ్ పెళ్ళి జరుగుతుందా? అంటే మోస్ట్లీ చాలా పెద్ద చర్చ జరుగుతుంది, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఈ విషయం. అండ్ మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? నందు, టాలీవుడ్ సెలబ్రిటీస్ లో ప్రముఖంగా ఈ మధ్య వార్తల్లో ఉంటున్న వ్యక్తి సమంత అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సమంత నాగ చైతన్య వాళ్ళిద్దరు కూడా చాలా సంవత్సరాలు లవ్ లో ఉండి 2017లో మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత అనివార్య కారణాల వల్ల 2021లో ఇద్దరు కూడా సెపరేట్ అయిపోయారు. అప్పటి నుంచి కూడా సమంత కొంత మానసికంగా శారీరకంగా కూడా తను ఇబ్బందులు పడ్డారు, అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత కోలుకున్నారు. దాదాపుగా రాజ్ నిడుమూరు తోటి లవ్ లో ఉన్నట్టుగా అనేక సందర్భాల్లో అనేక వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి చాలా పార్టీలకు అటెండ్ అయ్యారు, చాలా ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యారు, టెంపుల్స్ కి వెళ్లారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ఇటు బాలీవుడ్ మీడియాలోను ఇటు టాలీవుడ్ లోను కూడా వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా ఇద్దరిలో అటు రాజ్ కానీ సమంత కానీ ఇద్దరుల్లో ఎవరూ కూడా దాన్ని అవునని కానీ కాదని కానీ ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. సో రీసెంట్ డేస్ లో రీసెంట్ టైమ్స్ లో ఇద్దరు కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవటం, రాజ్ ఇంట్లోనే దివాళీ సెలబ్రేట్ చేసుకుంది సమంత. ఇలాంటి సంఘటనలు అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలకు బలాన్ని అయితే చేకూరింది. ప్రముఖంగా నిన్నటి నుంచి మీడియాలో వస్తున్న వార్తలు ఇద్దరు ఈ రోజు కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకోబోతున్నారు, ఇద్దరు ఒకటవబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా ఇద్దరిలో ఎవరు కూడా ఇది అబద్ధమని కానీ నిజమని కానీ చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు రాజ్ వైఫ్ ఇచ్చిన కామెంట్ కూడా కొంత ఈ గాసిప్స్ కి బలాన్ని చేకూర్చిందనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళిద్దరి గురించి ఆ కామెంట్ చేసిందా, లేదా వీళ్ళిద్దరిపై వస్తున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆవిడ ఆ కామెంట్ చేశారా అనేది ఇప్పుడు ఒక సస్పెన్స్ గా మిగిలిపోయింది. సో ఏమైనప్పటికీ కూడా రాజ్ సమంత ఇద్దరు కూడా చాలా మానసికంగా దగ్గరయ్యారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అనేది వాళ్ళ పోస్ట్ లో కావచ్చు, ఫొటోస్ లో కావచ్చు, వాళ్ళ చేస్తున్న వ్యవహారంలో ప్రేక్షకులందరికీ కూడా, చూసే వాళ్ళందరూ కూడా అర్థమవుతోంది. సో ఈ రోజు ఈషా ఫౌండేషన్ లో ఒకటవబోతున్నారన్న వార్తల్ని కనీసం ఇక్కడ ఫైనల్ స్టేజ్ గా ఆల్మోస్ట్ పెళ్లి ఈ రోజు జరగబోతుందని వచ్చిన రూమర్ ను కూడా వాళ్ళు ఖండించకపోవడంతో బహుశా నిజమే ఏమో అని ఇటు టాలీవుడ్ లో కావచ్చు అటు బాలీవుడ్ లో కావచ్చు అందరూ కూడా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. నందు, ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి చాలా పెద్ద చర్చ జరుగుతోంది. అండ్ చాలామంది ఇండస్ట్రీలో కొంతమంది నమ్ముతున్నారు ఇట్స్ హ్యాపెనింగ్ అని. కానీ ఎవరికి దెర్ ఈజ్ నో ఇన్విటేషన్, దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్, బట్ సమ్ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ ఇట్స్ హ్యాపెనింగ్. వీళ్ళ పెళ్లి జరుగుతోందని చాలామంది నమ్ముతున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ జరగాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ గతంలో ఆర్టీవీ కూడా సమంతకి సంబంధించిన వార్త చెప్పిన సమయంలో రాజ్ నిడుమూర్తో ఒక రిలేషన్లో ఉన్నారు అని చెప్పిన సందర్భంలో కూడా చాలామంది కామెంట్ చేశారు
దట్ దే రియల్లీ వాంట్ టు సీ సమంత హ్యాపీ అండ్ కొత్త రిలేషన్లో ఉండాలని, ఇలాగే చాలా సంతోషంగా ఉండాలి. దివాళీ సెలబ్రేషన్స్ అప్పుడు కానీ, రీసెంట్గా సమంత ఒక ఈవెంట్కి సందర్భంగా చేసినటువంటి పోస్టుల సమయంలో కానీ, రాజ్ నిడుమూర్తో చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఫొటోస్ అండ్ సమంత చాలా సంతోషంగా ఆ ఫొటోస్లో కనిపిస్తున్నారు. అందరూ సమంత అభిమానులే కాదు, చాలామంది కోరుకున్నారు. సమంత చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారని అందరూ చూశారు. అంటే తనకి హెల్త్ ఇష్యూస్ కానీ అండ్ డిప్రెషన్ ఫేస్ చేశారని అప్పుడు వార్తలు విన్నాం. తన కండిషన్ కూడా చూసిన వాళ్ళకి అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఎవ్రీబడి ఎక్స్పెక్టింగ్ సమంత చాలా సంతోషంగా ఉండాలని, ఒక కొత్త రిలేషన్లో, చాలా మంచి రిలేషన్లో ఉండాలి అని. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఇట్స్ రాజ్, దే ఆర్ హ్యాపీ ఫర్ దట్. సో ఇప్పుడు ఈ పెళ్ళికి సంబంధించి కూడా చాలామంది హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. కాకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సమంత ఈ విషయాన్ని అందరికీ రివీల్ చేయాలని, ప్రపంచం ముందు ఏదో పెద్ద హడావడి చేయాలని ఇలా ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఒక చాలా సాధారణ జంటలాగా కొత్త పెళ్లి జీవితంలోకి ఎంటర్ అవ్వాలి అని చెప్పేసి వీరిద్దరూ అనుకొని ఉండొచ్చేమో. అండ్ డివోషనల్గా, స్పిరిచువల్గా అన్ని రకాలుగా చాలా మంచి ప్లేస్ కాబట్టి ఈషా ఫౌండేషన్ అక్కడ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది లైఫ్కి అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే అక్కడ పాపారాజీస్ ఉండరు, అంటే లైక్ కెమెరామ్యాన్స్ ఉండరు, ప్రపంచం అంతా చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు, ఇంత పెద్ద డిస్కషన్ ఉండదు. దే జస్ట్ సింపుల్ ఎంటర్ ఇన్ టు దేర్ లైఫ్. వాళ్ళ స్టెప్ మొదలు పెట్టేస్తారు లైఫ్లోకి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, గొడవ ఉండదు, ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఆఫ్టర్ ఆల్ దిస్ రప్చర్ వాళ్ళిద్దరి జీవితాల్లోనూ, ఇటు రాజ్ లైఫ్లోను సమంత లైఫ్లోను. సో ఇలాంటి ఒక పీస్ఫుల్ స్టెప్ ఫార్వర్డ్ అనేది అవసరం అని చెప్పేసి అనుకున్నారేమో. మేబీ ఇదే కరెక్ట్ అని చెప్పి భావించారేమో. అందుకే ఈషాలో పెళ్లి చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. మీకేమనిపిస్తుంది ఈ పోస్టులు చూస్తుంటే? అట్ ద సేమ్ టైం శ్యామలాది కామెంట్ చేసినటువంటి ఒక పోస్ట్ కూడా తన స్టోరీలో పెట్టారు. డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ పెట్టారు. అండ్ మేబీ వీళ్ళిద్దరిని ఉద్దేశించి అయి ఉండొచ్చేమో. తొందరపడుతున్నారని ఉద్దేశమా, లేకపోతే శ్యామలకి అంతగా ఇష్టం లేకపోవడమా? మరొక సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతుంది దట్ షీఈస్ బ్లెస్సింగ్ దెమ్ అని ఏదో ఒక పోస్ట్ పెట్టారని, దాని గురించి కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఎనీవే ఇట్స్ ట్రెండింగ్. శ్యామలాజీ చేస్తున్నటువంటి పోస్టులు కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఇది ఒక రకమైనటువంటి సెన్స్లో ఉంటే మరొక పోస్ట్ మరొక సెన్స్లో కనిపిస్తుంది. అండ్ దెర్ ఆర్ మిక్స్డ్ టాక్ అబౌట్ దట్. సో మరోవైపు సమంత ఒక మంచి జీవితంలోకి ఎంటర్ అవ్వాలి, మంచి రిలేషన్లోకి ఎంటర్ అవ్వాలి, జీవితం బాగుండాలని అందరూ కోరుకుంటున్నారు. రాజుతో పెళ్ళైతే మంచిదే అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. అండ్ ఇట్ సీమ్స్ లైక్ ఇట్స్ ట్రూ. అక్కడ పెళ్లి జరుగుతుందన్న చర్చ అయితే ఉంది, చాలామంది ఇదే నమ్ముతున్నారు. సో వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్? మీరేమనుకుంటున్నారు? ఇలా జరిగితే బాగుంటుందని మీరు కూడా అనుకుంటున్నారా? అండ్ డూ యూ బిలీవ్ ఇట్స్ హ్యాపెనింగ్ దేర్? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. అండ్ మీకు ఒకవేళ ఏదైనా సమాచారం ఉందా సమంత పెళ్లికి సంబంధించి, మీకు ఏదైనా సమాచారం ఉన్నా సరే మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.